ఓం నమః శివాయ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం ఈ మహాశివరాత్రి రోజు మేము భోగనందీశ్వర టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ చాలా ఏన్షియంట్ టెంపుల్. ఇది నేను ఒకప్పుడు షార్ట్స్లో చూశాను. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాము. సో ఈ శివరాత్రి రోజు ప్లాన్ చేసాము. ఇది మనకి బెంగళూరు నుండి నంది హిల్స్ వెళ్తారు చాలామంది. నంది హిల్స్ తెలిసే ఉంటుంది కదా. నంది హిల్స్కి కొంచెము 15 to 20 minutes డిస్టెన్స్లో ఉంది. ఒక ప్రకారంగా చెప్పాలంటే ఇది హిడెన్ జెమ్. చాలామందికి తెలియదు. నాకు కూడా షార్ట్స్ చూస్తే కానీ తెలియలేదు. ఎప్పటి నుంచో వెళ్దామని ఇంకా ఈసారి ప్లాన్ చేసాము. ఈ హిందూ టెంపుల్ 1200 years ఓల్డ్ టెంపుల్. అంటే 9th to 10th century మధ్యలో కట్టబడింది. ఇది బెంగళూరు నుండి 50 kilometers డిస్టెన్స్లో ఉంది. హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఉంటుంది. మేము మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుతే ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఇంటికి వచ్చేసాము. అక్కడ దర్శనం అంతా చూసుకొని, గుడి ప్రాంతం అంతా చూసుకొని, సరౌండింగ్స్ సంబరం అంతా చూసుకొని రిలాక్స్ అయ్యి ఇంటికి వచ్చాము. సో ఇది బెంగళూరు నుండి వన్ డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వీడియోలో కంటే నేరుగా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. అప్పట్లో వాళ్ళు చెక్కిన శిల్పాలు, రాతి స్తంభాల పైన ఉన్న శిల్పాలను చూస్తుంటే 1200 years బ్యాక్ ఎంత నైపుణ్యం ఉన్నది అన్నది మనకి తెలుస్తుంది. తప్పకుండా వెళ్ళి డైరెక్ట్గా చూడండి. ఈ పవిత్రమైన హిందూ దేవాలయంలో పరమశివుణ్ణి లింగ రూపంలో ఆరాధిస్తారు. ఈ గుడిలో మనకి 3 పేర్లతో శివుడి గర్భాలయాలు ఉంటాయి. అరుణాచలేశ్వర, ఉమామహేశ్వర, భోగనందేశ్వర, ఇలాగ 3 ఉపాలయాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే మనం ప్రతి గుడిలో ఒకటే విగ్రహాన్ని చూస్తూ ఉంటాము, గర్భగుడిని. కానీ ఈ ఆలయంలో మనకి 3 విగ్రహాలని చూడొచ్చు, 3 గర్భగుడిని చూడొచ్చు. గర్భగుడే కాకుండా మనకి గుడి బయట ప్రాంతం అంతా ఆర్ట్ వర్క్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఓం నమః శివాయ. రుద్రనామ నీలకంఠ విశ్వరూప జగ జగదపడయ శంభో శంభో శంకరా మంజునాథ మంజునాథ. ఇప్పుడు కనిపిస్తున్న ఉపాలయం అరుణాచలేశ్వర గర్భగుడి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న గర్భాలయం ఉమామహేశ్వర ఆలయం. ఇది
ఇది మీరు చూస్తున్న మండపం అర్ధనారీశ్వర ఆనంద మండపం. ఈ రాతి స్తంభాలను చూస్తే మనకి వీటిపైన దేవతా విగ్రహాలు, పౌరాణిక పురుషులు, అనేక జంతువులు, పక్షులను అందంగా చెక్కారు. ఓం నమః శివాయ. ఈ గర్భాలయం మనకి భోగనందీశ్వర ఆలయము. దీనికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి కూడా చిన్న మండపాన్ని నిర్మించారు. ఓం నమః శివాయ. రుద్రనావ నీలకంఠ విశ్వరూప జగ జగదవడయ శంభో. శంభో శంకరా. మంజునాథ మంజునాథ. మంజునాథ. గర్భగుడి దర్శనం అయిపోయాక మనకి లెఫ్ట్ సైడ్నే కోనేరు ఉంది. సో తప్పకుండా కోనేరు వెళ్ళి దర్శించుకోండి. అది కూడా చాలా నీట్గా చుట్టూ గోడలతో రాతి శిల్పాలతో ఉంటుంది. ఓం నమః శివాయ. రుద్రనావ నీలకంఠ విశ్వరూప జగ జగదవడయ శంభో. శంభో శంకరా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.